రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసును ఛేదించారు వరంగల్ పోలీసులు. భార్య ఫర్హాద్ ను ఇద్దరు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో ముంచి భర్త అజారుద్దీన్ హత్య చేసినట్టు తెలిపారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. హత్య చేసి ప్రమాదవశాత్తు చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పారు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్ తో పాటు 9 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అజారుద్దీన్ భార్యకు అబార్షన్ చేసిన డాక్టర్లు పూర్ణిమ, రవలి పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుడు మైనర్ గర్ల్స్ తో లవ్ అఫైర్ పెట్టుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మామ్నూరు పిఎస్ లో అజారుద్దీన్ పై పోక్సో కేసు నమోదు అయిందన్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. ట్రిపుల్ మర్డర్ ఇది. దాని లేడీ కూడా ప్రెగ్నెంట్ ఉంది. సో ఒక రకంగా 4 లైఫ్స్ అట్లా మనం అనుకోవచ్చు. సో ఆ కేసు సంబంధించి సో ఆ కేసులో బేసికలీ ఏమైంది, నా డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను A1 గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్లి 2016లో జరిగింది. దాని తర్వాత 2 పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్ లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక RMP డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రావంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నక్కొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతాడు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. అట్లా డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 times కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది ఎందుకంటే యాజ్ పర్ PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెక్స్ డిటర్మినేషన్ అది నిషేధం ఉంది. అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అబార్షన్ చేయడం అది కూడా నిషేధం ఉంది. సో అందుకే వీళ్ళ మీద అది అందరి మీద కేసు అది కట్టడం జరిగింది. ఇది బేసికలీగా సెక్షన్స్ 85, 89, 92(1), అట్లాగే 103 సబ్ క్లాస్ 1, 238, 61 సబ్ క్లాస్ 2, అట్లాగే 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ BNS, అట్లాగే PCPNDT చట్టంలోని సెక్షన్ 23, అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలో కూడా సెక్షన్ 5. ఇవన్నీ చట్టాల మీద వీళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. సో దాని తర్వాత అది నియర్లీ అరౌండ్ 8 PM ఆ టైంకి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వైఫ్ ని కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని, ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే 2 చిన్న పాపలు ఉండే, వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్ లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని, అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అదే మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు.